ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ బిడ్డగా ఎడపల్లి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఏదైతే ఎడపల్లిలో ఉన్నటువంటి సమస్యలను నన్ను మీరు ఆదరించి ఆశీర్వదించి గెలిపించినట్లయితే ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలందరికీ న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటానని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నేను ఒక వార్డు మెంబర్గా ఒక ఎంపీటీసీగా ఏ పదవిలో లేకున్నా కానీ సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో 38 లక్షలకు పైచీలు నిధులు మండలంలో తీసుకొచ్చి గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంపీ గారి ద్వారా నిధులు తీసుకొచ్చి మండలం లోపల అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పల్లె సీమలన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోరుతూ మా నెడపల్లి మండలాన్ని గతంలో రూర్బన్ పథకం కింద ఎంపిక చేయడం జరిగింది. ఈ రూర్బన్ పథకం కింద సుమారుగా 33 కోట్ల రూపాయలను మన నెడపల్లి మండలానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా 7,15 లక్షలకు పైచీలకు నిధులు మన నెడపల్లి గ్రామానికి వచ్చాయి. అందులో చాలా మటుకు కొన్ని ఏవైతే అభివృద్ధి కార్యక్రమాల పేరిట వెచ్చించారో అవన్నీ కూడా ఈరోజు నిరుపయోగంగా ఉండి ప్రజలకు దూరంగా ఉన్నాయి. నన్ను మీరు అందరూ గెలిపించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి క్రీడా ప్రాంగణంని కానివ్వండి, కళ్యాణ మండపంని కానివ్వండి, వీటన్నింటినీ కూడా పునరుద్ధరించి అందరికీ అందుబాటులో ఉండేటట్టు నేను చర్యలు తీసుకుంటాను. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే చిన్నటువంటి శుభకార్యాలు చేస్తారో వారికి ఈ కళ్యాణ మండపం అందుబాటులో ఉండేలా నేను చూస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా గతంలో యువకులు ఎంతో పోరాడి ఈ మార్కెట్ యార్డ్ విషయంలో కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. అందులో ఉన్నటువంటి గతంలో పాలకులు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వారికి మళ్ళీ ఇది చేయడం జరిగింది. నేను ఒకవేళ మీరు అందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించినట్లయితే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి ఆ మార్కెట్ యార్డ్ని కూడా మార్కెట్ సముదాయం కూడా నిర్మించి దాని ద్వారా గ్రామ పంచాయతీకి రెవెన్యూ వచ్చేలా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. ఎవరైతే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ఉన్నటువంటి వ్యాపారస్తులున్నారో వారి అర్హత మేరకు వారికి ఆ దుకాణాలను కేటాయిస్తూ వారిని గ్రామ పంచాయతీకి రెవెన్యూ వచ్చేలా వారికి నేను కోరుతూ ఉన్నాను. అలాగే ఏదైతే మిషన్ భగీరథ కోసం రోడ్లు తవ్వినట్టున్నారో ఆ రోడ్లను కూడా నేను మరమ్మతు చేస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నాను. అలాగే ఎడపల్లిని చీకటి రహిత లేవో అక్కడన్నీ కూడా వీధి దీపాలను ఏర్పాటు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మురికి కాలువలు నిర్మించి ఏదైతే నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ధ్యేయంతో మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఎడపల్లిలో ప్రముఖంగా ఉన్నటువంటి సమస్య కోతుల సమస్య. ఈ కోతుల సమస్యను కూడా నేను మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈ కోతుల సమస్యను నిర్మూలించడానికి నేను కృషి చేస్తాను మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నాను. మరియు ఏదైతే ఈ మరుగుదొడ్డు పాఠశాల ఎడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిషత్ పాఠశాలలు 2 ఉన్నాయి. ఒకటి ఉర్దూ మీడియం స్కూల్ ఉంది, ఒకటి జిల్లా పరిషత్ స్కూల్ ఉంది. ఈ 2 స్కూల్లో మరుగుదొడ్లు మరియు కంపౌండ్ వాళ్ళ యొక్క కొరత, కంపౌండ్ వాళ్ళు కూడా చిన్నగా ఉండడం వల్ల పలు అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని
నిన్ననే మేము గౌరవ ఎంపీ గారికి కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మన యొక్క జిల్లా పరిషత్ స్కూల్ని పిఎంశ్రీ కింద చేర్చి దాని ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి ఒక ప్రహరీ గోడ నిర్మాణము మరియు మరుగుదొడ్లు ఒక చేయాలని కూడా ఈ గౌరవ పార్లమెంట్ సభ్యుల గారిని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రజలారా, ఎడపల్లి గ్రామ ప్రజలారా, మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్న అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు, అవ్వలు, మీ అందరికీ కూడా గతంలో ఎందరికో ఇచ్చారు అవకాశము. ఈసారి నాకు ఇవ్వండి అవకాశం, మీ అందరికీ నేను కడుపులో తొలగాబెట్టి కోరుతూ ఉన్నాను. గతంలో పరిపాలించినటువంటి నాయకులు ఇప్పుడు మళ్ళీ కూడా నిలబడుతూ ఉన్నారు. వాళ్ళు గతంలో ఎడపల్లికి చేసిన పనులు, అభివృద్ధి పనులు ఏంటో మీ అందరికీ తెలుసు. కావున మీరందరూ కూడా వారి యొక్క మాటలు నమ్మకుండా దయచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. కొత్త వారికి అవకాశం నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఒక ఎలాంటి లాభాపేక్షతో కాకుండా గ్రామానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆశయంతో మేము ముందుకు వస్తూ ఉన్నాను. ప్రజలారా, మీ యొక్క ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి. మీ యొక్క బిడ్డగా, మీ యొక్క తమ్ముడిగా, కొడుకుగా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరియు రాష్ట్రంలోనే యొక్క ఎడపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా నేను తీర్చిదిద్దాలని మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ నన్ను అధిక ఓటు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాల్సిన ఎడపల్లి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై.